ఆ! హరిః ఓం హరిః ఓం హరిః ఓం దత్తాత్రేయ సమారంభా దత్తరామావధూత మధ్యమా సదానందనాగమాంబ పర్యంతం వందే గురు పరంపరా వందే గురు పరంపరా బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్య సాంప్రదాయకర్తృభ్యో వంశ ఋషుభ్యో మహాభ్యో నమో గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు ప్రియాత్మ బంధువులారా, ఈరోజు మనము జనవరి 3 2026 సంవత్సరము ఆత్మలింగ శతకము యొక్క విచారణతో మనము ఇలా విచారణ చేసుకుంటున్నాము. ఈ ఆత్మలింగ శతకారకుడైన ఆకుల గురుమూర్తి యోగేంద్రుల వారి యొక్క భావనలో అఖిల జీవసంగ ఆత్మలింగ అను భావాన్ని మకుటాన్ని చివరిలో పెడుతూ వచ్చాడు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఆత్మలింగ శతకము మొదటి పద్యము ఆట వెలదు. శ్రీ పరశివ నీదు శృంగార తత్వంబు నీ మహీతలమున నెచ్చుగాను నేను చెప్పబూన నేర్చితి నీ కృప అఖిల జీవ సంగాత్మలింగ. ఆ భావార్థము తెలుసుకొనుట మనకు ఎంతైనా అవసరము. వేదముల సారమైన వేదాంత రహస్యము తెలియబడుతుంది. ఆ తత్వాన్ని తెలిసినప్పుడు సర్వజీవులతో సంగమేర్పడి ఉన్నవాడే ఆత్మలింగ కారకుడై ఉన్నాడని, బ్రహ్మ విద్యకు ముందుగా ఈ పరమార్థము తెలుసుకొనుట అంటే గురుముఖత తెలుసుకొనుట. తెలుసుకొనిన ఆ చిన్మయాత్మను దర్శించి అదే నేనై ఉన్నాను అను స్వానుభవము కలిగినప్పుడే అనాత్మజ్ఞానముతో కూడిన అజ్ఞానము పోతుంది. నీతి భక్తి యోగ నిజమెల్ల గురుమూర్తి చెప్పి శతకమిట్లు చేసినాడు. రెండు దీని చూడ రక్తిగా మీరెల్ల అఖిల జీవ సంగ ఆత్మలింగ. అందరికీ తెలియజేయుటకు నీ కృపాను అనుగ్రహములతో నేను చెప్పదలచి తిని ఈ లోకమునకు అనే పదము ఇచ్చారు అందులో. అంటే ఎన్ని తెలిసినా అది నీ కృపే, నీ అనుగ్రహమే. అనగా ఆ సూక్ష్మస్వరూపమైనటువంటి లింగదేహము, సూక్ష్మ శరీరము ఏదైతే ఉన్నదో అది ఈశ్వర సంభూతమై ఉన్నది అని దాని భావము. శంక పట్టకండి శాస్త్రజ్ఞుడనుగాను, వంకలెంచకండి వైరమునను, మనసు నిల్పి దీని మర్మంబు తెలియండి అఖిల జీవ సంగాత్మలింగ. అనగా నేను శాస్త్రములను చదివిన పండితుని కావున విమర్శతో తప్పులు పట్టకండి. వైరము బ్రహ్మ విద్యకు తగినది కాదు అనే భావన చెప్పకనే చెప్పుతూ, బ్రహ్మజ్ఞానులు బ్రహ్మ విద్యాపరులు వైరము అనేది వారి దగ్గర ఉండదు. అందుకనే వైరమునను వంకలెంచకండి వైరమునను అనుచు మనసు నిలిపి దీని మర్మంబు తెలియండి అనే పదం వాడారు. అందుచే విరోధ భావములతో దోషములను లెంచక ఆత్మ విచారణతో కూడిన ఈ పద్యములను మర్మమెరిగిన చాలు అని వారి అభిప్రాయం. తప్పులెంతురయ్య తపసులకైనను ధరణి జనులకున్న ధర్మమరయా, అందుకొరకు నేను ఆదినే చెప్పితి
అఖిల జీవసంగాత్మలింగ అనగా లోకమందు మనుజులు మనస్తత్వము ఎలాంటిది అంటే పరిశీలించి చూచినా తపోధనులనైనను కూడా తప్పు పట్టి మాట్లాడగలరు, అది సమాజములో ఉంటుందని తెలియజేస్తూ అందుచేతనే నేను ముందుగానే చెప్పుచున్నాను, తప్పులెంచుట మాని ఇందులోని మంచి ఏదైనా ఉంటే ఆ పరమార్థాన్ని స్వీకరించండి. నాకు భయము లేదు నన్ను మీరే మన్నను, నన్నన్నవారు నాకు ఆత్మప్రియులు, ఉన్నదున్నట్లు ఊహించి చెప్పెదా అఖిల జీవసంగ ఆత్మలింగ. నన్ను మీరు ఏ విధముగా విమర్శించినను నాకు భయము లేదు, నన్నన్నవారు నాకు ఆత్మప్రియులు అని ఒక ప్రత్యేకమైన భావనతో అన్నారు. ఆత్మప్రియులు విమర్శ కూడా నేను సద్విమర్శగా తీసుకుంటాను అని వారి యొక్క భావన. ఉన్నదానిని ఉన్నట్లు చెప్పుటకు నాకు భయమేమి, ఉన్నది ఉన్నట్లు చెప్పుటకు భయపడను అని వారి ఆంతర్యాన్ని తెలియజేశారు. వరుస పెట్టి నేను వర్ణింతు పద్యముల సరసులైతే దీని దక్కగాను, గన్నవారికెల్ల కలుగును సౌఖ్యంబు అఖిల జీవసంగ ఆత్మలింగ అనగా లోకమందు జనులకు ఆత్మానుభవము కలుగుటకై వరుసగా వ్రాయు ఈ శతకమందు గల పద్యములను సహృదయులకు సుఖ సౌఖ్యములను కలుగుగాక, సహృదయులకు వీటి పరమార్థము వలన సుఖ సౌఖ్యములు వారికి కలుగుగాక అని. మొదట జగము లేక మూడు రేకుల చెట్టుకు తుదను కొమ్మలైదు తూగులాడి, కొమ్మలందు కోటి కాయలుగా చెరా అఖిల జీవసంగ ఆత్మలింగ. అనగా మొదట జగము లేక, ఆదిలో జగము లేదనుచు, ఇక త్రిగుణాత్మకమైనది ఏది అనగా పరబ్రహ్మ వాచకమైన ఓంకారము ఉద్భవించినది. అది ఏ సత్వరజస్తమో గుణములతో కూడిన ఓంకార ప్రణవనాదము ఉద్భవించినది. ఈ మూడు రేకుల చెట్టుకు చిగురించినవి పంచభూతములు. ఈ పంచభూతములచే అనేక వృక్షములు జలచరాదులు సమస్తము ఏర్పడినవి, వాటిచే సమస్త జీవరాశి ఏర్పడినది. ఇక విశేషార్థము ఏమనగా మహాజ్ఞాని అయిన ఆకుల గురుమూర్తి గారు మొదట ఉన్న పరబ్రహ్మమును సూచన చేచు అనగా ఆ పరబ్రహ్మతత్వాన్ని ఓంకార ప్రణవము పరబ్రహ్మ వాచకము అని ఒక నిర్ణయాత్మకమైన పెద్దలు నిర్ణయించారు. అట్టి సూచన చేయుచు తదుపరి ఏర్పడిన త్రిగుణములతో కూడిన ఓంకార ప్రణవ నాదము మూలమై పంచభూతాత్మకమైన ఈ జగత్తు ఏర్పడినదని ఉన్నది సత్యాన్ని తెలియజేశారు. ఓం శ్రీ గురుభ్యో నమః.